ఈ యొక్క శాతవాహనస్ యొక్క రిలీజియన్ టాలరెన్స్ అంత గొప్పది. 3 మతాలను వీళ్ళు ఆరాధించారు, 3 మతాలను వీళ్ళు అభివృద్ధి చేశారు ఎంతో గొప్పగా, ఎంతో గ్రాండ్గా. ఏ మతాన్ని వీళ్ళు తగ్గించలేదు. వీళ్ళ కాలంలోనే సమయసారం అనే జైన గ్రంథం రాశాడు కొండకుండాచార్య విజయవాడలో కూర్చొని. ఆ రోజుల్లో విజయవాడని వేతాటిపురం అన్నారు. సమయసారం ఇట్స్ ఏ వన్ ఆఫ్ ద పైనీర్ లిటరేచర్ ఇన్ జైనిజం, ఇన్ ఎర్లీ జైనిజం ఇన్ అవర్ ఇండియా, wrote in the language of Prakrit. సమయసారం ఇందులో ఈయన శాద్వాదం అనే థీరీని ప్రతిపాదించాడు కొండకుండాచార్య. ఈ బికెమ్ ఏ సౌత్ ఇండియన్ వర్ధమాన మహావీర. కొండకుండాచార్య స్టేషన్ నౌన్ యాజ్ పొట్ల చెరువు, నౌ పటాన్ చెరువు ఇన్ హైదరాబాద్, ఇలా నియర్ హైదరాబాద్. ఆ కొండకుండాచార్య శిష్యులే బాలక పెంచ, సింహనంది, కొందకొద్ది, వీళ్ళందరూ ఆ రోజుల్లో సౌత్ ఇండియా మొత్తం జైనాన్ని ప్రచారం చేశారు. ఆ జైన సన్యాసుల కొరకు వసతులు నిర్మించారు. ఆ వసతులే కాలగమనంలో బసదులయ్యాయి, ఆ బసదులే కాలగమనంలో బస్తీలయ్యాయి. ఇప్పటికీ హైదరాబాద్లో వడ్డెర బస్తీ అని, మాణికేశ్వర నగర్ బస్తీ అని, చింతల్ బస్తీ అని, ఇలా బస్తీ అనే పదం ఇట్స్ ఏ రిలేటెడ్ విత్ జైనిజం. కాలనీ అని ఇప్పుడు ఎలా అంటున్నారు, కాలనీ అంటే బ్రిటిష్ వాడి ఎఫెక్ట్తో కాలనీ అని చెప్పి ఫలానా కాలనీ, ఆ కాలనీ, ఈ కాలనీ అని పేరు పెట్టారు. బ్రిటిష్ వాడి ఎఫెక్ట్తో కాలనీ అనే పదం వచ్చింది. ఎందుకంటే వాడు కాలనీలు ఫామ్ చేసి ఇక్కడ ముడి సరుకులు తీసుకెళ్ళడం అవన్నీ చేశాడు కదా, గిడ్డంగులు ఏర్పాటు చేసి, అది కాలనీ అనే పదం వచ్చింది వాడి ద్వారా. బట్ బస్తీ అనే పదం బసది అనే పదం నుంచి వచ్చింది. బసది అంటే బసదులు, బస్తులు అంటే జైన శ్రమణకులు నివసించిన ప్లేసులు. విపరీతంగా హైదరాబాద్ నిండా ఇవే. శాతవాహనులు తెలంగాణలో జైనాన్ని డెవలప్ చేశారు, కోస్తాంధ్రాలో బౌద్ధాన్ని డెవలప్ చేశారు, నదీ తీర ప్రాంతాలలో బౌద్ధాన్ని డెవలప్ చేశారు. ఎస్ నాన్న, నిజంరా ఇది. మనం 3 మతాల సారం. శాతవాహనులు గర్వంగా చెప్పుకున్నారు మేము బ్రాహ్మిన్స్ అని. బట్ అలాగని వాళ్ళు ఏ మతాన్ని కించపరచలేదు, ఏ మతాన్ని కించపరచలా. ఇంకా వేరే మతాల అభివృద్ధికి వాళ్ళు దానాలు చేశారు, నిలబడి దానాలు చేశారు.